నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి శస్త్ర యూనివర్సిటీ అనేది నెంబర్ 1 యూనివర్సిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇంటేక్ అవ్వచ్చు, అడ్మిషన్ ప్రొసీజర్లో కూడా ఎలాంటి అంటే డొనేషన్స్ కానివ్వండి ఇలాంటివి ఉండవు. కంప్లీట్గా మెరిట్ బేసిస్లో సీట్స్ అనేది శస్త్ర యూనివర్సిటీ అలాట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో 2 టైప్స్లో సీట్స్ అనేది అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. స్ట్రీమ్ 1లో వచ్చేసరికి స్టూడెంట్కి వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ జేడబ్ల్యూ మెయిన్స్ స్కోర్ అనేది కన్సిడర్ చేసుకొని ర్యాంక్ ఇష్యూ చేసి మెరిట్ బేసిస్లో సీట్స్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంటుంది. అది ఒక 50% సీట్స్ ఉంటుంది. అండ్ ఇంకొక 50% సీట్స్ అనేది స్ట్రీమ్ 2లో ప్యూర్లీ ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అనేది సీట్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంటుంది. శస్త్ర యూనివర్సిటీ అడ్మిషన్స్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. సో దానికి అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో శస్త్ర యూనివర్సిటీ గురించి మనం చెప్పాలంటే కనుక ఇండియాలో ఇప్పుడు డ్యూయల్ స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్లో కూడా శస్త్ర యూనివర్సిటీ ఒకటండి. అండ్ అంతేకాకుండా శస్త్ర యూనివర్సిటీ NAC A++ అక్రెడిటేషన్తో పాటు NIRF ర్యాంకింగ్స్లో టాప్ 30లో లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఉన్న యూనివర్సిటీ అండి. సో డ్యూయల్ స్పెషలైజేషన్ అంటే ఇక్కడ జనరల్గా స్టూడెంట్ మేజర్ స్పెషలైజేషన్ అంటే కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళైతే ప్రాబ్లం ఉండదు. కానీ ఏవైనా కోర్ బ్రాంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా మెకాట్రానిక్స్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళు ఒక మైనర్ స్పెషలైజేషన్ కింద ఐటీ రిలేటెడ్ కోర్సెస్ అనేది యాడ్ ఆన్ చేసుకోవడానికి మైనర్ స్పెషలైజేషన్ ఆప్షన్ అయితే ఒక శస్త్ర యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ముందుగా తీసుకుంటే కనుక శస్త్ర యూనివర్సిటీలో టోటల్ 3 క్యాంపసెస్ అనేది ఉన్నాయన్నమాట. మెయిన్ క్యాంపస్ తంజావూరు క్యాంపస్లో మనకు బీటెక్లో ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రామ్ అనేది దొరుకుతుంది. అలాగే కుంభకోణం క్యాంపస్లో కూడా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ CSE అండ్ ECE 2 బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. అండ్ చెన్నై క్యాంపస్లో అయితే జనరల్ డిగ్రీ కోర్సెస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అక్కడ బీటెక్ ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేయట్లేదన్నమాట. తంజావూరు క్యాంపస్లో తీసుకుంటే కనుక శస్త్ర యూనివర్సిటీలో మనకు బీటెక్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్తో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే నెట్వర్క్స్ తోటి, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ తోటి, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో IoT అండ్ ఆటోమేషన్ తోటి కూడా ఇక్కడ స్పెషలైజేషన్తో CSEలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా మనకు ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో సైబర్ ఫిజికల్ సిస్టమ్స్తో పాటు అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అనే కోర్స్ కూడా శస్త్ర యూనివర్సిటీలో ఆఫర్ చేయడం జరుగుతుంది. కోర్ బ్రాంచెస్ అయినటువంటి మెకానికల్ అవ్వచ్చు, మెకాట్రానిక్స్ కానివ్వండి, ఈవెన్ మనకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచెస్ తీసుకున్న స్టూడెంట్ కూడా మైనర్ స్పెషలైజేషన్ కింద ఎనీ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అనేది యాడ్ ఆన్ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా స్టూడెంట్ ఇంకా కొన్ని క్రెడిట్స్ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. తంజావూరు క్యాంపస్లో అయితే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ కుంభకోణం క్యాంపస్లో బీటెక్లో కేవలం మనకి ఇక్కడ చూసుకుంటే కనుక CSE కానివ్వండి అండ్ ECE ఈ 2 బ్రాంచెస్ మాత్రమే కుంభకోణం క్యాంపస్లో ఉంటాయి. చెన్నైలో అయితే కనుక కంప్లీట్గా డిగ్రీ కోర్సెస్ మాత్రమే చెన్నైలో ఉంటాయి అనమాట. BA, BCom, BSc లేదా BBA, BCA, MCA లాంటి కోర్సెస్ మాత్రమే చెన్నై క్యాంపస్లో ఆఫర్ చేస్తున్నారు. వేరాజ్ మనం ఇక్కడ మనం కుంభకోణం క్యాంపస్ తీసుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ECE 2 బ్రాంచెస్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అనమాట. శస్త్ర యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేది JEE మెయిన్స్ స్కోర్ ఆధారంగా, అలాగే ఇంటర్మీడియట్లో స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ ఆధారంగా అనేది 2 స్ట్రీమ్స్లో సీట్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంటుంది. శస్త్ర యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక స్టూడెంట్కు ఇంటర్మీడియట్ మార్క్స్తో పాటు JEE మెయిన్స్లో వచ్చిన స్కోర్ అనేది కన్సిడర్ చేసి సీట్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 స్ట్రీమ్స్లో అడ్మిషన్స్ అనేది ఫిల్అప్ చేస్తారు. స్ట్రీమ్ 1 వచ్చేసరికి స్టూడెంట్కు ఇక్కడ 50% వచ్చేసరికి JEE మెయిన్ స్కోర్ అండ్ క్లాస్ 12 వచ్చిన స్కోర్ అనేది కన్సిడర్ చేసి మెరిట్ బేసిస్ ఆధారంగా ఈ సీట్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 50% వచ్చేసరికి స్ట్రీమ్ 2లో ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే JEE మెయిన్స్ రాయని స్టూడెంట్ లేదా స్కోర్ తక్కువ ఉన్న స్టూడెంట్, ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు ఈ స్ట్రీమ్ 2 ద్వారా శస్త్ర యూనివర్సిటీలో మెరిట్ బేసిస్లో అడ్మిషన్ అనేది పొందొచ్చు అనమాట. అంటే దీనికి ఎలాంటి JEE మెయిన్స్ స్కోర్ అనేది అవసరం అనేది ఉండదు. 50% వచ్చేసరికి స్ట్రీమ్ 1లో JEE మెయిన్స్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్తో ఫిల్అప్ చేస్తే స్ట్రీమ్ 2లో రిమైనింగ్ 50% అనేది ప్యూర్లీ ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సీట్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, తంజావూరు క్యాంపస్కు కుంభకోణం క్యాంపస్కు రెండింటికి సపరేట్గా అప్లికేషన్ అనేది ఉంటుంది అనమాట. తంజావూరుకు అప్లై చేసే వాళ్ళు తంజావూరుకు ఒక అప్లికేషన్ అనేది
వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే కుంభకోణం క్యాంపస్కి అనేది సపరేట్గా స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. శస్త్ర యూనివర్సిటీ మనందరికీ తెలిసిందే ట్యూషన్ ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. మనం తంజావూరు క్యాంపస్ తీసుకున్నా, కుంభకోణం క్యాంపస్ తీసుకున్నా, రెండిట్లలో కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దగ్గర నుండి అది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెకాట్రానిక్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈవెన్ మైనర్ స్పెషలైజేషన్ యాడ్ ఆన్ చేసుకున్నా కూడా ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అన్ని క్యాంపసెస్ కూడా ఒకటే ఫీ ఉంటుంది, అంటే బీటెక్లో ప్రతి ప్రోగ్రామ్ అనేది. సో తంజావూరు క్యాంపస్, కుంభకోణం క్యాంపస్ కానివ్వండి, రెండిట్లలో మనకు బీటెక్ ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. ఏ కోర్స్ తీసుకున్నా కూడా ట్యూషన్ ఫీజు అనేది మనకు 85,000 అనేది ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్ ఉంటుంది అన్నమాట. బోత్ తంజావూరు క్యాంపస్లో కానివ్వండి, కుంభకోణం క్యాంపస్లో కానివ్వండి, ఏ స్పెషలైజేషన్ అయినా, ఏ బ్రాంచ్ అయినా కూడా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇలా అన్ని బ్రాంచెస్ కూడా 85,000 అనేది పర్ సెమిస్టర్ ట్యూషన్ ఫీ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ 5% ట్యూషన్ ఫీ మీద ఇంక్రిమెంట్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా స్పోర్ట్స్ ఫీజ్, డెవలప్మెంట్ ఫీజ్ ఇవన్నీ కూడా వన్ టైం ఫీజెస్ అనేది మళ్ళీ శస్త్ర యూనివర్సిటీలో 17,000 అయితే అడిషనల్ అనేది ఉన్నాయన్నమాట. అంటే ఈ 17,000 అనేది వన్ టైం ఫీజ్ అండ్ 85,000 అనేది పర్ సెమిస్టర్ అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ అనేది మళ్ళీ 5% అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇది బోత్ తంజావూర్ అండ్ కుంభకోణం క్యాంపస్కి అనేది వర్తిస్తుంది అనమాట, అన్ని బీటెక్ బ్రాంచెస్కి అనేది. అండ్ హాస్టల్ ఫీ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు శస్త్ర యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్ హాస్టల్ అనేది కూడా ఉంది. హాస్టల్ ఫీ విషయానికి వస్తే కనుక ఇక్కడ అకామిడేషన్కు సపరేట్గా ఉంటుంది. అండ్ అగైన్ మళ్ళీ ఫుడింగ్ అనేది సపరేట్ ఉంటుంది అనమాట. అకామిడేషన్లో సింగిల్ షేరింగ్ నుండి 4 షేరింగ్ వరకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం అకామిడేషన్ తీసుకుంటే కనుక సింగిల్ షేరింగ్ వచ్చేసరికి 25,000 అనేది అకామిడేషన్కు యాన్యువల్ ఇయర్లీ అనేది ఉంది. ఇది యాన్యువల్ ఫీ అండి, సెమిస్టర్ కాదు. అండ్ ఇక్కడ 2 షేరింగ్ వచ్చేసరికి 20,000 అనేది ఉంది. సింగిల్ షేరింగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే కనుక 30,000 ఉంది. 3 and 4 షేరింగ్స్ అయితే కనుక విత్ కామన్ వాష్రూమ్స్ 16,000 ఉంటే, అటాచ్డ్ వాష్రూమ్ తోటి వచ్చేసరికి 22,000 అనేది ఉంది. అండ్ 2 షేరింగ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే కనుక 26,000 అనేది ఉంది. వేరస్ ఫుడింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి పర్ మంత్ అనేది ప్రెసెంట్ 4,000 ఉందండి. అది ఎవ్రీ మంత్లీ అనేది స్టూడెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మనం ఇక్కడ అకామిడేషన్ అండ్ ఫుడ్ తీసుకుంటే కనుక హాస్టల్ అకామిడేషన్ కూడా అప్రాక్సిమేట్గా 70,000లో స్టూడెంట్కు కంప్లీట్ అయిపోతుంది. హాస్టల్లో ఫుడ్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్, బేసిక్ ఫెసిలిటీసే ఉంటాయి. కానీ బట్ స్టూడెంట్కు ఇంత తక్కువలో దొరకడం అనేది నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఈ 70,000లో ఫీజులో ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్ శస్త్ర యూనివర్సిటీ అని చెప్పొచ్చు తమిళనాడులో. శస్త్ర యూనివర్సిటీకి కాంపిటీటర్స్ అయినటువంటి విఐటి, అమృత ఆల్మోస్ట్ 1 lakh అబోనే హాస్టల్ ఫీజెస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫుడ్ కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే శస్త్రాల్లో బెటర్గానే ఉంటుందని చెప్పొచ్చు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుంది.